హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ జూన్ నెలలో విడుదల కాబోయేటువంటి పథకాల లిస్ట్ అనేటువంటిది అయితే వచ్చేసిందనమాట. సో దాదాపుగా మనకు 3 నుంచి 4 కొత్త పథకాలు అనేటువంటివి కూడా అమల్లోకి అయితే రాబోతున్నాయి. నేను మీకు వన్ బై వన్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ యొక్క పథకాలు వచ్చేసి ఏ తేదీన ఏ పథకాలు అనేటువంటివి అయితే విడుదల కాబోతున్నాయి, దాని తర్వాత వాటికి ఎవరెవరు అర్హులైతే అవుతారో, సో ఆన్లైన్లో ఎట్లా రిజిస్ట్రేషన్స్ అయితే చేసుకోవాలి, డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి, ఓకేనా, ఈ విధంగా అయితే మీకు వన్ బై వన్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరందరూ కూడా ముఖ్యంగా వీడియోని ఎండ్ వరకు చూసి ఈ వీడియోకు ఒక చిన్న లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. అలాగే ఫస్ట్ టైం ఎవరిది ఛానల్ని విజిట్ చేయడానికి వచ్చారో ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆన్లో అయితే పెట్టుకునేసేయండి. నెక్స్ట్ టెలిగ్రామ్ గ్రూప్ను కూడా ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయితే అవ్వండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వచ్చేద్దాము. సో ఇప్పటికీ మనకు మొట్టమొదటిగా నెల 1వ తారీఖున వస్తుందంటే అందరికి గుర్తుకొచ్చేది ఈ యొక్క పెన్షన్స్ అండి, సామాజిక భద్రతా పెన్షన్స్. ఈ సామాజిక భద్రతా పెన్షన్స్ వచ్చేసి కంప్లీట్ అయిపోయే మనకు ఈరోజే లాస్ట్ అనమాట. మొన్న 31వ తారీఖున, ఈరోజు 2వ తారీఖున 2 రోజులు అయితే పంపిణీ చేసేసారు. సో ఇంకా ఎవరైనా ఈ పెన్షన్స్ తీసుకోకుండా పెండింగ్లో పెట్టుకున్నట్లయితే ఇక వాళ్ళకి వచ్చే నెలలోనే పెన్షన్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఇక వేరే అవకాశం అయితే లేదనమాట. ఓకేనా. సో ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ నెల మొదటి వారంలో 10వ తారీఖు వరకు, 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు రాష్ట్రంలో ఈ యొక్క ఉచిత రేషన్ పంపిణీ అయితే జరుగుతుందన్నమాట. సో ఖచ్చితంగా ఆ 10 రోజులైతే రేషన్ అయితే పంపిణీ చేయాలని మనకు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు అయితే ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇక్కడ ఒక మెలిక అనేటువంటిది అయితే ఉందన్నమాట. ఇక నుంచి మీకు ఎండియు వాహనాలు అయితే రావండి రేషన్ పంపిణీ చేయడానికి. మీరంతటా మీరే స్వయంగా రేషన్ దుకాణాల దగ్గరికి వెళ్ళి రేషన్ అయితే తెచ్చుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. 10వ తారీఖు వరకు అయితే పంపిణీ చేస్తూ ఉంటారు, ఇబ్బంది లేదు. మీరు ఈ లోపల మీకు ఖాళీ ఉన్న ఫ్రీ టైంలో అక్కడికి వెళ్ళి రేషన్ దుకాణాల దగ్గరికి వెళ్ళి అయితే మీకు రావాల్సినటువంటి రేషన్ ఏదైతే ఉంటుందో, ఓకేనా, బియ్యం కావచ్చు, దాని తర్వాత ఎక్స్ట్రా సరుకులు ఉంటాయి కదా, అవన్నీ కూడా కలెక్ట్ చేసుకొని అయితే వచ్చుకోండి. సో ఎందుకంటే ఈ ఎండియు వాహనాలు అయితే రావన్నమాట. మీరు ఎండియు వాహనాలు వస్తేలే వాళ్ళందరూ తెచ్చిస్తారులే అనుకుంటారనమో. సో ఆ ఎండియు వాహనాలు రావు కాబట్టి మీ అంతటి మీరే అయితే వెళ్ళి తెచ్చుకోవాలన్నమాట. ఇక 65 ఏళ్ళు పైబడినటువంటి వృద్ధులు యొక్క దివ్యాంగులు ఎవరైతే ఉంటారో, సో వాళ్ళకు సంబంధించి మాత్రము ఈ రేషన్ దుకాణాల్లో ఉంటారు కదా డీలర్సు, వాళ్ళు మాత్రము డైరెక్ట్గా హోమ్ డెలివరీ అయితే చేస్తారు. అంటే డైరెక్ట్గా ఇంటి వద్దకే తీసుకొచ్చి అయితే ఇస్తారనమాట రేషన్. వాళ్ళు వెళ్ళవలసిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు ఆ రేషన్ దుకాణాల దగ్గరికి నడిచి వెళ్ళి ఆ యొక్క బియ్యం బస్తాలు అవన్నీ కూడా తెచ్చుకోవాలి కాబట్టి, సో వాళ్ళు కొంచెం ఏజ్ బార్ కాబట్టి. నెక్స్ట్ అదేవిధంగా ఈ యొక్క దివ్యాంగులు, హ్యాండిక్యాప్డ్స్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు కూడా తెచ్చుకోలేని పరిస్థితిలో ఉంటారు కాబట్టి, సో అందుకొరకు ప్రభుత్వము ఈ యొక్క అవకాశాన్ని అయితే కల్పించడం జరిగింది. వాళ్ళకు డైరెక్ట్గానే ఈ పంపిణీ అనేటువంటిది హోమ్ డెలివరీ అయితే చేస్తారనమాట. ఇంటి వద్దకే తీసుకొచ్చి అయితే ఇవ్వడం ఇది జరుగుతుంది. సో ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ నెల 12వ తారీఖున దాదాపుగా 3 పథకాలు అనేటువంటివి అయితే అమల్లోకి రాబోతున్నాయి అన్నమాట. మొట్టమొదటిగా వచ్చేసి తల్లికి వందనం పథకం గురించి అయితే చెప్తాను. సో ఇక ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి తాజాగా అప్డేట్ అయితే రావడం ఇది జరిగింది. ఆ డేట్ అయితే ఫిక్స్ చేశారనమాట. ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి 12వ తారీఖునైతే ఈ యొక్క ఎవరైతే 1వ తరగతి నుంచి 12వ తరగతి లోపు చదువుకుంటూ ఉంటారో విద్యార్థినీలు ఎవరైతే ఉంటారో, ఇంట్లో ఎంతమంది చదువుకుంటున్నా సరే వాళ్ళకి ప్రతి ఏటా కూడా 15,000 రూపాయల చొప్పున అయితే విడుదల చేస్తామని చెప్పారు కదా. సో ఇక దానికి డేట్ అయితే ఫిక్స్ చేశారనమాట. 12వ తారీఖున డీబీటీ విధానంలో వాళ్ళ యొక్క మదర్స్ అకౌంట్లోకి అయితే విడుదల కావడం అయితే జరుగుతుంది. అయితే దీనికి వచ్చేసి తల్లికి వందనం పథకాన్ని జూన్ నెల, అంటే ఈ నెలలోనే ప్రారంభించాలని కూటమి ప్రభుత్వం గతంలోనే చెప్పిందనమాట. తాజాగా ఈ పథకం మీద మరొక అప్డేట్ అయితే ఇచ్చింది. ఈ పథకం కింద విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి 15,000 రూపాయల నగదు జమ చేయనున్నట్లు చెప్పింది. అయితే ఈ మొత్తం పొందాలి అనుకుంటే విద్యార్థుల తల్లులు బ్యాంకు ఖాతాను ఆధార్ కార్డు నంబర్తో పాటుగా ఎన్పిసిఐతో జూన్ 5 లోపల లింక్ చేసుకోవాలని అధికారులు అయితే చెప్తూ ఉన్నారు. సో వాళ్ళు ఏదైతే ఇచ్చుంటారో బ్యాంక్ అకౌంట్, ఆ బ్యాంక్ అకౌంట్కు, సో వాళ్ళు బ్యాంక్ అకౌంట్ అయితే ఉంటుంది కదా, సో ఆ బ్యాంక్ అకౌంట్కు ఆధార్ కార్డు లింక్ అయితే పెట్టుకో ఉండాలి. దాని తర్వాత ఎన్పిసిఐ యాక్ట్లో అయితే పెట్టుకో ఉండాలి. సో వాళ్ళు డీబీటీ విధానంలో జమ చేస్తారు కాబట్టి ఆధార్ కార్డుకి ఏదైతే లింక్ అయి ఉంటుందో బ్యాంక్ అకౌంట్, సో ఆ బ్యాంక్ అకౌంట్కి అయితే ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి డైరెక్ట్గా అయితే ఆ విధంగా అయితే జమ చేస్తారనమాట. ఈ ప్రాసెస్ అంతా లేకుండా బ్యాంక్ ఖాతా తీసుకొని, ఓకేనా. సో అందుకని ఈ ప్రాసెస్ అయితే చేసుకోవాలి. మీరు ఎన్పిసిఐ యాక్ట్లో పెట్టుకో ఉండాలి, ఆధార్ కార్డు అయితే లింక్లో పెట్టుకో ఉండాలన్నమాట. అప్పుడే మీకు
బ్యాంక్ సంబంధించి అమౌంట్ అనేటువంటిది పడిపోతుంది. ఇందుకోసము పోస్టల్ సచివాలయం సిబ్బంది, బ్యాంక్ అధికారులను అయితే సంప్రదించాలనేది చెప్తూ ఉన్నారనమాట. మీరు సచివాలయంలో కూడా చేసుకోవచ్చు అని చెప్తూ ఉన్నారు. ఒకసారి వెళ్ళి సచివాలయంకి వెళ్ళి అడగండి, ఎవరైతే లింక్ చేసుకోకుండా ఉన్నారో వాళ్ళందరూ కూడా. ఓకేనా. సో దీని ద్వారా 15,000 రూపాయలు అయితే మనకు మొత్తం ఒకే విడతలో విడుదల చేసేటట్లయితే ఉన్నారు. మనకి ఇంకా అప్డేట్ అయితే రాలేదు, విడతల వారీగా మనం విడుదల చేస్తారనే విషయం మీద నేనైతే అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. సో ఇంకొక పథకం వచ్చేసి రైతుల కోసం అండి. ఇది అన్నదాత సుఖీభవ పథకం అనమాట. ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకాన్ని కూడా మనకు రేపు నెల 12వ తారీఖునే ప్రారంభించబోతుంది కూటమి ప్రభుత్వము. సో అన్నదాత సుఖీభవ పథకము, నెక్స్ట్ వచ్చేసి పీఎం కిసాన్, 2 పథకాల ద్వారా వచ్చేటువంటి మొదటి విడత నిధులు అయితే మనకు జమ చేయబోతున్నారు. అంటే 20,000 రూపాయలు అయితే సంవత్సరానికి చెప్పున్నారు కదా, ఆ 20,000 రూపాయల్లో మొదటి విడత 6,660 రూపాయలు అయితే వస్తుంది. అన్నదాత సుఖీభవ పథకం వచ్చేసి 4,000 రూపాయలు, 4,460 రూపాయలు మనకు. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క పీఎం కిసాన్ వచ్చేసి 2,000 రూపాయలు, మొత్తంగా కలిపి మనకు మొదటి విడతగా 6,600 రూపాయలు అయితే మీ బ్యాంక్ అకౌంట్స్కి అయితే జమ కావడం అయితే జరుగుతుందండి. ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన స్టేటస్ కూడా ఆన్లైన్లో అయితే చెక్ చేసుకోవచ్చు. నేను మీకు ఆల్రెడీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మళ్ళీ కూడా రేపు ఒక వీడియో అయితే ఈ అన్నదాత సుఖీభవ పథకం స్టేటస్ గురించి అయితే చెప్తానమాట. ఒక వీడియో అయితే చేస్తాను రేపటి రోజున. ఓకేనా. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగండి ఈ యొక్క వీడియోలో. సో ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు 12వ తారీఖున ఇంకొక పథకం కూడా ఉందండి, వితంతు పెన్షన్స్. సో ఎవరైతే స్పౌస్ పెన్షన్స్కి రీసెంట్గా అప్లై చేసుకో ఉన్నారో ఆ స్పౌస్ పెన్షన్ కిందే ఈ యొక్క వితంతు పెన్షన్స్ని అయితే అర్హులకైతే అందించబోతున్నారనమాట. దీనికి సంబంధించి ఆల్రెడీ కూడా ఎలిజిబుల్ లిస్ట్ అనేటువంటివి అయితే రెడీ చేశారు. గ్రామ వార్డు సచివాలయంలో అవైలబుల్ అయితే ఉన్నాయన్నమాట. డిజిటల్ అసిస్టెంట్ దగ్గరికి వెళ్ళినట్లయితే వాళ్ళైతే మీకు చూపిస్తారు. ఓకేనా. అయితే దీనికి గాను మనకు 12వ తారీఖున పెన్షన్ పంపిణీ అయితే చేస్తున్నారు. ఈ యొక్క జూన్ నెలకు సంబంధించి మొట్టమొదటిగా ఆ రోజే పెన్షన్ పంపిణీ అయితే ఉంటుంది. ఇక ఆ యొక్క డబ్బులు అనేటువంటి దాన్ని 11వ తారీఖున గ్రామ వార్డు సచివాలయం అధికారులు అయితే కలెక్ట్ చేసుకోవాలని చెప్పడం అయితే జరిగింది. ఆల్రెడీ కూడా అఫీషియల్గా మనకు నోటీస్ కూడా రిలీజ్ చేశారనమాట ప్రభుత్వము. ఓకేనా. సో ఈ విధంగా మీకు ఎవరైతే స్పౌస్ పెన్షన్స్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా మనకు 12వ తారీఖునే పెన్షన్ పంపిణీ అయితే ఉంటుందండి. సో ఇంకా వీటిలో ఏమైనా డౌట్స్ అయినా కూడా అడగండి. ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ స్పౌస్ పెన్షన్స్కి ఎవరెవరు అర్హులు అవుతారు, ఎవరెవరికి వస్తుంది ఆ వివరాల గురించి. మీకు వీడియోని అయితే కంప్లీట్గా చూడండి, ఏమైనా డౌట్స్ అయినా కూడా అడగండి. ఈ విధంగా మనకు దాదాపుగా 3 నుంచి 4 పథకాలు అయితే ఉన్నాయి జూన్ నెలలోనే. దాని తర్వాత మనకు 20వ తారీఖు పైన వచ్చేసి కొత్త రేషన్ కార్డ్స్ కూడా మంజూరు చేస్తారు. సో ఇప్పటివరకు ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా ప్రింట్ చేసి రేషన్ కార్డ్స్ కూడా పంపిణీ చేయడం అయితే జరుగుతుందండి.